బరువులేని రాజకుమారి. ఎంతో కాలం క్రితం ఒక రాజు ఒక రాణి ఉండేవారు. వాళ్లకి సంతానం లేదు. ఎన్నో ఏళ్ల తర్వాత వాళ్లకి ఒక ఆడపిల్ల జన్మించింది. అంతటి అందమైన పాపని వాళ్ళెప్పుడూ చూసిందే లేదు. రాజ్యంలో ఉన్నవారంతా కూడా సంతోషించారు. ఈ ఆనందాన్ని పంచుకోవడానికి రాజుగారే స్వయంగా ఆహ్వాన పత్రికలు రాశాడు. పాపకి పేరు పెట్టే వేడుక కోసం ఎంతో మంది రాజులు, రాణులు, పూజారులు వచ్చారు. కాని రాజుగారు ఒక్క పేరుని మాత్రం మర్చిపోయాడు. ఆవిడే ఎంతో శక్తివంతమైన మాంత్రికురాలు. తను అందరిలోకల్లా చెడ్డది కూడా. ఈ వేడుక గురించి విన్న ఆ మాంత్రికురాలు ఆ చోటికి రావడానికి నిర్ణయించుకుంది. అందరికీ స్వాగతం. మీ ఆశీర్వాదాల్ని మా అమ్మాయికి ఇవ్వండి. ఖచ్చితంగా మహారాజా. చిన్నారి దేవత ఎక్కడ ఉన్నది? వాళ్ల తల్లి త్వరలోనే తీసుకువస్తుంది. ఆ రాజుగారు ఏ కల్మషము లేకుండా తెలియకుండానే ఆ మాంత్రికురాలి గురించి మర్చిపోయినప్పటికీ ఆ మాంత్రికురాలికి చాలానే కోపం వచ్చింది. ఇక పగ తీర్చుకోవాలనుకుంది. పాపకి పేరు పెట్టే సమయం వచ్చినప్పుడు ఇంకా పన్నీరు నీటిని ఆ రాజకుమారిపై చల్లబోయేటప్పుడు ఆ మాంత్రికురాలు నీటిలో రహస్యంగా మంత్రపు పొడిని కలిపింది. ఆ నీటిని పాప మీద చల్లిన కాసేపటికే ఆ పాప బరువునంతా కోల్పోయింది. ఆ పాప మీద గురుత్వాకర్షణ అనేదే లేకుండా పోయింది. ఆ వెంటనే తను నవ్వుతూనే ఉన్నది. ఏంటదిది? భయం కొద్దీ ఆ సేవకురాలు పాపని వదిలిపెట్టేసింది. కాని పాప కింద పడనే లేదు. తను గాలిలో ఎగురుతూ ఉన్నది. నా కూతురు, ఏం జరిగింది? దీనంతటికి కారణం ఒకటే అయ్యుంటుంది. రాకుమారి శపించబడింది. వాళ్లు సురక్షితంగా ఉంచడానికి పాపని పట్టేసుకున్నారు. కొంతమంది ఈ శాపాన్ని పెద్ద శాపం అనుకోలేదు. ఎందుకంటే ఆ శాపం బరువు తక్కువగా ఉండడం ఇంకా ఆనందంగా ఉండడం మాత్రమే. కానీ వాస్తవానికి ఆ శాపం ఎంతో భయంకరమైనది. ఒకరోజు ఎవరో రాకుమారి కిటికీని తెరిచారు. అప్పుడు బలమైన గాలి గదిలోకి రావడంతో రాకుమారి ఎగిరిపోయింది. ఇక ఆ భవనమంతా రాకుమారి కోసం వెతుకుతూ ఉన్నారు. కాని ఆ పాపని కనిపెట్టనే లేకపోయారు. కొద్దిసేపటి తర్వాత రాజుగారి తోటమాలి తోటని శుభ్రపరుస్తూ ఉన్నాడు. అప్పుడే ఎవరివో ఆకులు కింద నుండి నవ్వులు వినిపించాయి. అది ఆ రాకుమారే. ఇక తోటమాలి రాకుమారిని భవంతిలోకి తీసుకువెళ్లాడు. అప్పటి నుండి రాజుకి, రాణికి ఆ శాపం ఎంత భయంకరమైనదో తెలిసివచ్చింది. ఇక భయం కొద్దీ, జాగ్రత్త కొద్దీ, రక్షణ కొద్దీ కూడా రాకుమారి మీద ప్రతి నిమిషం నిగరాని పెట్టి ఉంచారు. తను పెరిగే కొద్దీ తనని తాను ఒక ఖైదీలా భావించింది. తనకి ఒకే ఒక్క చోట స్వతంత్రంగా ఉన్నట్టనిపించింది. అక్కడ మాత్రమే తనకి ఏదో బరువున్నట్టుగా అనిపించేది. వారి భవనం ఒక పెద్ద చెరువు ఎదురుగా ఉండేది. రాకుమారి దాంట్లో ఈదుతూ ఉండేది. తను ఈదుతూ ఉండేటప్పుడు మాత్రమే తనకి బరువుండేది. ఒకరోజు ఇదంతా రాజుగారి పండితులైన టిమ్ టామ్ ఇంకా బర్తెల్మ్యూ గమనించి రాజుగారి దగ్గరికి ఒక ఉపాయంతో వచ్చారు. వాళ్లు రాజుగారికి రాకుమారి బరువు తక్కువతనానికి పరిష్కారం చెప్పారు. ఇప్పుడే మీ పరిష్కారం ఏమిటో చెప్పండి. అదేంటంటే మహారాజా, అది కొంచెం సాంకేతికమైనది. తను ఎంతో సంతోషంగా ఉండే అమ్మాయి. తన బరువుకి సంతోషమే కారణం. ఇంకా ఆమె ఈదుతూ ఉన్నప్పుడే సంతోషంగా ఉంటుంది. తన చుట్టూ ఒకవేళ నీళ్లు ఉండి ఇంకా సంతోషంగా ఉంటే తాత్కాలికంగా నయమవుతుంది. ఆ తర్వాత తనలో ప్రవహించే నీళ్లు తనని శాశ్వతంగా నయం చేయొచ్చు. ఇంకా మన రాకుమారుని ఏడ్చేడట్టు మనం చెయ్యాలి. దాంతో బరువు తక్కువతనం నయమైతుంది. మీరు ఏమంటారు? వెంటనే రాజుగారు రాజ్యమంతటా ఎవరైతే రాకుమారిని ఏడిపిస్తారో వారికి బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఎంతో మంది ప్రయత్నించారు. కాని ఎవ్వరూ కూడా రాకుమారిని ఏడిపించలేకపోయారు. ఒక రాత్రి ఒక రాకుమారుడు ఆ చెరువు గుండా వెళ్లేటప్పుడు ఎవరో మునిగిపోతున్నట్టుగా గమనించాడు. వెంటనే ఆ మనిషిని కాపాడడానికి నీటిలో దూకేశాడు. ఎంత ధైర్యం! నన్నే ఆ చెరువు నుండి బయటకు తెస్తావా? మీరు మునిగిపోతున్నారని నా అనుకున్నా. ఏంటి వేళాకోళమా? నేను బరువు లేని మనిషిని. ఓ, గురుత్వాకర్షణ లేని కుమారి నువ్వేనా? నువ్వెప్పుడైనా పడిపోయావా? నేను పడలేను కదా. నన్ను ఆ గాలే ఎత్తుకొని ఎగిరేటట్టు చేస్తుంది. అయితే నాతో పడడానికి ఎందుకు ప్రయత్నించకూడదు? ఇలా చెప్పి ఆ రాకుమారుడు రాకుమారిని పట్టుకొని నీటిలోకి దూకేశాడు. అది నిజంగానే రాకుమారి జీవితంలో జరిగిన వాటిల్లో కల్లా అద్భుతమైన అనుభవము. ఎలా అనిపించింది? నిజంగా ఎంతో అద్భుతమైన అనుభవము. అప్పట్నుండి ఆ రాకుమారుడు రాకుమారి ప్రతి రాత్రి చెరువు దగ్గర కలుసుకొని ఈదుతూ ఉండేవారు. మంత్రగత్త రాకుమారికి ఆ చెరువంటే ఇష్టమని తెలుసుకొని
ఆ చెరువు ఎండిపోవాలని ఒక మంత్రం వేసేసింది. మెల్లగా కొంచెం కొంచెంగా ఆ చెరువు నిర్జీవమైపోయింది. అలానే రాకుమారి కూడా నిర్జీవంగా మారిపోయింది. మా అమ్మాయికి ఏం జరగబోతున్నది? రాకుమారి సంతోషం ఆ చెరువుకి ముడిపడింది ఏమో. ఆ చెరువుకి గనక ప్రాణం పోకపోతే మనం రాకుమారిని కూడా ప్రాణాలతో చూడము. రోజు రోజుకి చెరువు ఎండిపోయే కొద్దీ కొన్ని నీటి గుంటలు మాత్రమే మిగిలిపోయాయి. రాకుమారి మాట్లాడకుండా ఉండిపోయింది, ఇంకా నిద్ర నుండి కూడా లెగవలేకపోయింది. కాని ఒక నీటి గుంటలో కొంతమంది అబ్బాయిలు ఒక బంగారు రేకుని కనిపెట్టారు. దాంట్లో ఇలా ఉంది: ఈ చెరువులో గనక మనుషుల కోసం బతికే ఉండాలంటే ఈ చెరువుకి ఒక మనిషిని బలి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలి. కానీ అలాంటి మనిషి తన ప్రాణాల్ని ఇష్టపడినే వదులుకోవాలి. అతను మనస్ఫూర్తిగానే ఆ మనిషి మునిగిపోయే వరకు, అంటే అతని తలపై నీళ్లు వచ్చే వరకు ఈ ఎండిపోయిన చెరువుపై కూర్చోవాలి. రాజుగారు ఇది విని దీని గురించి పెద్దగా లెక్క చేయకుండా అందరికీ దీని గురించి చెప్పాడు. మహారాజా, నేను ఈ చెరువు కోసం నా ప్రాణాల్ని అర్పించుకుంటాను. కాని ఒక్క నిబంధన పైన. ఏంటది? నేను బతికితే గనక మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు బతకాలని నేను ఆశిస్తున్నాను. ఈ నిబంధనని ఒప్పుకుంటున్నాను. ఆ తర్వాత రాకుమారుడు ఎండిపోయిన చెరువులో కూర్చున్నాడు. రాజుగారి మనుషులు స్పృహలో లేని రాకుమారిని పడవలో తీసుకువెళ్లి ఆ రాకుమారుడి పక్కన ఉంచారు. ఆ తర్వాత మెల్లగా నీళ్లు పైకి వచ్చాయి. ఆ వెంటనే నీళ్లు అతని మోకాళ్ల దాకా వచ్చేశాయి. ఆ నీళ్లు ఎంతవరకొచ్చాయంటే రాకుమారి పడవ కూడా కదిలింది. రాకుమారి తన శక్తి తిరిగి పొందడంతో తనకి స్పృహ వచ్చేసింది. తను నీళ్లు పైకి రావడాన్ని చూసి సంతోషించింది. కాని రాకుమారి పడవలో ఉంటూ రాకుమారుడు మాత్రం చెరువులో ఎందుకు కూర్చున్నాడో అనేది తనకి అర్థం కాలేదు. రాకుమారుడా, నా పడవ తేలుతుంది, నీళ్లు పైకి వస్తున్నాయి, నా చెరువు ఎండిపోవట్లేదు, మనం మళ్ళీ ఇక్కడ ఈదచ్చు. నాకు నీతో ఈదడంటే సంతోషమైన విషయం వేరేమీ లేదు. కానీ ఇక నుండి నేనలా చెయ్యలేను. ఈ చెరువు నిండితే గాని నీ ఆరోగ్యం నయమైతుంది. ఈ చెరువు నేను ఇక్కడే ఉండి నా ప్రాణాల్ని అర్పిస్తే గాని ఈ చెరువు నిండుతాయి. తన జీవితంలో మొదటిసారిగా తన మనసులో ఏదో గుచ్చుకున్నట్టుగా అనిపించింది. చెరువులో నీళ్లు పైకి వచ్చే కొద్దీ తన మనసులో ఉన్న భావోద్వేగాలు కూడా పెరుగుతూ వచ్చాయి. తన కోసం రాకుమారుడు చనిపోకూడదనుకుంది. ఆఖరికి అతని ముఖం ఆ నీటిలో మునిగిపోయే సమయంలో తను నిర్ణయించుకుంది. తను నీటిలో దూకేసి ఆ రాకుమారుణ్ణి ఒడ్డుకి తీసుకొచ్చింది. అతన్ని ఒడ్డుకి తీసుకొచ్చే సమయానికి అతని ఊపిరి పీల్చుకోవడం ఆగిపోయింది. రాకుమారి భయపడిపోయి ఏడవసాగింది. తను ఎవరూ కూడా ఏడవనంత పెద్దగా ఏడ్చేసింది. ఆమె ఏడుపు శబ్దం చెరువు అంతా ప్రతిధ్వనిస్తూ ఉన్నది. రాజుగారి వైద్యులు రాకుమారుణ్ణి చూడడానికి వచ్చారు. కాని అతను లెగవలేదు. అతన్ని కోలుకోవడం కోసం కోటలో ఉంచారు. ఆ రాత్రంతా రాకుమారి కూడా అతని పక్కనే కూర్చున్నది. మరుసటి రోజు రాకుమారుడు రాకుమారి కళ్ళు తెరిచారు. ఇద్దరూ నవ్వుకున్నారు. సంతోషం పట్టలేక రాకుమారి మంచం నుండి దిగింది. తను సంతోషంతో గట్టిగా ఎగిరింది. గాలిలో ఎగురుతాననుకున్నది. కాని తను కింద పడిపోయింది. రాకుమారి, మీరు ఎగరలేదో, మీరు పడిపోయారో. మీకు గురుత్వాకర్షణ వచ్చేసింది. నా రాకుమారుడా, నేను ప్రేమలో పడ్డాను మీ మీదే. భవనమంతా సంతోషంతో నిండిపోయింది. చెరువు అంచుల దాకా నిండిపోయున్నది. రాకుమారుడు బతికే ఉన్నాడు. ఇంకా రాకుమారికి గురుత్వాకర్షణ వచ్చేసింది. రాకుమారుడు రాకుమారి పెళ్లి చేసుకున్నారు. ఇక వారిద్దరూ సంతోషంగా జీవించసాగారు. శుభం. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment.